బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ చంద్రబాబు మోసగించారని కర్నూలు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు వైఎస్ఆర్ సర్కిల్ వద్ద కూటమి ప్రభుత్వం చంద్రబాబుపై మహిళలు ఫైర్ అయ్యారు. సంపద సృష్టిస్తామని, పేద మహిళల్ని ఆదుకుంటామని చెప్పిన బాబు ఆడబిడ్డ నిధికి సమాధి చేశారని విమర్శించారు. రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, మహిళలకు భద్రత లేదని మండిపడ్డారు. పేద మహిళల్ని ఆదుకుంటామని చెప్పి ఎన్నికల తర్వాత మాట మార్చిన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తక్షణమే సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మహిళా ఆగ్రహానికి కూటమి సర్కార్ గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సూపర్ 6 పథకాలలో ముఖ్యమైన పథకం శ్రీనిధి పథకం. అది సమాధి చేశారు. మన 1,80,00,000 మంది మహిళలకు ఏడాదికి 18,000 ఇస్తామని హామీ చెప్పి మనకి ఇప్పటికీ 32,400 కోట్లు మనకి అమౌంట్ రావాల్సిన అమౌంట్ చంద్రబాబు నాయుడు సార్ ఇంతవరకు ఇవ్వలేదు. ఆయన మాటలు కేవలం గాలి బుడగ లాంటివే అని, నీటి బుడగ లాంటివే అని నిరూపించారు. రాజకీయాలు మోసాలు చేసి ఈ పొద్దు ఇస్తాను, నేను రేపిస్తా, ఏం ఇచ్చినావు? ఇంటింటికి పథకము, పింఛనికి, ముసలిళ్ళ కానింటికి వాయన చేసిన ఇదే. లేకుంటే నీ రాజకీయం 30 రాజకీయంలో ఎండలు పట్టుకొని తిరిగిరి. ఒక్కనాడనే చేసినావా? ఏది ఒక్క 6 పథకం బస్సు అంటివి, అమ్మఒడి అంటివి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అంటే ఒక్కనికైనా గతి లేదు నీ కాడ. శ్రీనిధి దాని గురించి గొప్పగా చెప్పిపోయినాడు. ఏమని ఇవ్వడం లేదు అని. 2 సంవత్సరం ఏమో అమ్మఒడే లేదు, శ్రీనిధి లేదన్నాడు, బస్సు లేదు, ఏమీ లేదు, అన్ని పథకాలన్నీ జీరో. ఏమంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఛాలెంజ్ చేశాడేమని, బటన్ ఎత్తుతాడు ముసలోళ్ళకి అన్నాడు. నువ్వు ముసలోని వేయి, బటన్ ఒత్తి జనాలకు వేయాలి కదా. ఆ బటన్ ఒత్తే లేకున్నావు, మాట తప్పినావు, ఏం చేస్తున్నావు నువ్వు? కర్నూలు జిల్లాకు వచ్చి నువ్వు మహిళలకి శ్రీనిధి లేదని చెప్పినావు. మా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక డబల్ వేస్తామని గుర్తింపు పెట్టుకో. మరి వచ్చినాడు, దేనికి వచ్చినాడో ఎవరికి అర్థం కాలేదు. వచ్చినాడు విజయవాడలో, మరి మార్కెట్లో లేక వచ్చినాడా, కూరగాయలు కొననీకి వచ్చినాడా, ఏం కొననీకి వచ్చినాడో అర్థం కాలేదు మాకు. కానీ వచ్చినాడు. కర్నూలు మహిళలని కొంచెం బాధపడి మనుషులని మమ్మల్ని హింసించినట్టు మాట్లాడినాడు మా మహిళలని. కానీ అది చాలా తప్పైన మాట్లాడాడు. నీకు చేతనైతే ఇస్తా అని చెప్పు చంద్రబాబు నాయుడు. అట్లాంటప్పుడు నీ సీఎం ఎందుకైనా అయ్యాను. కూటమి ప్రభుత్వం అని 3 కలిసి అయినారే మీరు. 3 ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు మీరు. దేశాన్ని ఏం వెళ్తున్నారు మీరు? మీకు డబ్బు ఎక్కడ వేసుకోవాలా, ఏం వేసుకోవాలి, మందు దాంట్లో వేసుకోవాలా, ఈ ఉష్క దాంట్లో వేసుకోవాలా, ఇదే మీకు